మన యువ సైనికులు సరిహద్దు దాటారు, ఉగ్రవాదులపై దాడులు చేశారు, విజయవంతంగా తిరిగొచ్చారు. యావత్ దేశం ఆనందంతో ఉప్పొంగింది, కేవలం కొంతమంది తప్ప. ఫవాద్ ఖాన్ ని పాకిస్తాన్ కి తిప్పి పంపితే ఉగ్రవాదం ఆగిపోతుందా అన్న ధర్మ సందేహం వస్తుంది కరణ్ జోహార్ కి. మహేష్ భట్ వెంటనే అతడికి జత కలుస్తాడు. ఉగ్రవాదం ఆపండి, చర్చలు కాదు అంటూ సెలవిస్తాడు. పాక్ ఏం చేసినా మాట్లాడుతూనే ఉండాలని అతడి ఫీలింగ్. క్రికెట్ బోర్డు పాకిస్తాన్ తో క్రికెట్ ఆడుతూనే ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థలు పాక్ తో యథావిధిగా వ్యాపారాలు చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? సరిహద్దులో మన సైనికులు ఆత్మత్యాగాలు చేస్తుంటే పాకిస్తానీ నటుల్ని వెనక్కి పంపటం, పాకిస్తాన్ తో క్రికెట్ వ్యాపారం మానేయడం, వీటి వల్ల నిజంగా ఉగ్రవాదం అంతం అవుతుందా? ఎంత గింజుకున్నా అవ్వదు కూడా. కానీ సంఘీభావం అంటూ ఒకటి ఉంటుంది కదా. అసలు ఏమీ కానట్టు సినిమాలు రూపొందించుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండలేం కదా. ఒకవేళ అలా చేస్తూ పోతే చివరకు మన జవానుకు నేనే ఎందుకు ఈ యుద్ధ భారం మొత్తం మోయాలి అనే ఆలోచన వచ్చేస్తుంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సంఘర్షణ సైనికుడి వ్యక్తిగత యుద్ధం అస్సలు కాదు. అతను మన కోసం చస్తున్నాడు, చంపుతున్నాడు. కానీ కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్ళు చేస్తున్న పనులకి ఆ సైనికుడు ఎలా ఫీల్ అవుతాడు? ఒక్కసారి ఆలోచించండి. అతను తన ఉన్నతాధికారి వద్దకి పోయి 2 దేశాల మధ్య అంతా మామూలుగానే నడుస్తుంటే నేనెందుకు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మరణించాలి సార్ అంటాడా, అనడా? మహేష్ భట్ పాకీలతో చేతులు కలిపినట్టే ఒక భారతీయ సైనికుడు కూడా వెళ్లి పాకిస్తాన్ సైనికుడితో షేక్ హ్యాండ్ ఇస్తే మీకెలా అనిపిస్తుంది? అతనొక్కడే ఎందుకు ఆత్మత్యాగం చేయాలి? మిగతా అందరూ హాయిగా మజా చేస్తుంటే మన సైనికులు అలాంటి దేశద్రోహానికి పాల్పడరు. అలాంటి ఆలోచన వారికి రావడానికి ముందే వారు యుద్ధంలో వీర మరణం పొందుతుంటారు. అసలు దేశభక్తి, త్యాగం ఇవి కేవలం సైనికుడి బాధ్యతలేనా? ఈ దేశం ఎంతగా సైనికుడిదో అంతే మహేష్ భట్ది కూడా. మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ ని అమెరికా 1980లో బహిష్కరించింది. అందుకు జవాబుగా 1984లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ ను రష్యన్లు బహిష్కరించారు. మన దేశంలో కూడా ఇప్పుడు అదే జరగాలి. గడిచిన 70 ఏళ్లలో పాకిస్తాన్ ఎంతో మంది భారతీయులను చంపింది. అయినా మనకు సినిమాలు తీసుకోవడం, క్రికెట్ ఆడుకోవడమే ముఖ్యమా? మనకు రోదలతో నిండిపోయిన అమరులైన సైనికుల ఇళ్లు కనిపించవా? 18 సైనిక కుటుంబాలు అద్దంలా బద్దలైపోయాయి. అయినా మన బాలీవుడ్ మహారాజు వార్ల నుంచి ఒక్క మాట రాలేదు. కానీ ఫవాద్ ఖాన్ తిరిగి పాకిస్తాన్ కు వెళ్లిపోతే మాత్రం భరించలేనంత నొప్పి పుట్టింది. పాకిస్తానీ కళాకారులకి మద్దతుగా ఓ ట్వీట్ రాసేయడం తప్పనిసరి అయిపోయింది. పాకిస్తాన్ నుంచి రాహత్ ఫతే అలీ ఖాన్ ఇక్కడకు వచ్చి పాడక ముందు హిందీ సినిమాలో గొప్ప సంగీతమే ఉండేది కాదన్నట్టు భ్రమ కల్పిస్తుంటారు కొందరు బాలీవుడ్ దర్శక నిర్మాతలు. అటు క్రికెట్ బోర్డుకు డబ్బులు సంపాదించుకోవడమే పని. దానికి ఒక చనిపోయిన సైనికుడి భార్య చేసే మౌన రోదన, ఒక అనాథ బిడ్డ చేసే ఆక్రందన అస్సలు పట్టదు. ఎంతసేపు ఇండియా పాకిస్తాన్ మధ్య డే అండ్ నైట్ మ్యాచ్లే ముఖ్యం. పైగా యాప్స్ కంటే ఇండియా పాక్ మ్యాచే ఎక్కువగా చూస్తారని గొప్పగా చెప్పుకుంటారు. మరి సైనికులు వెలుగు జిలుకుల బాలీవుడ్ స్టూడియోలకు, టేకు చెక్కతో అందంగా మెరిసిపోయే బీసీసీఐ బోర్డు రూమ్లకు దూరంగా వాళ్ళెక్కడో వేరే గ్రహంపై ఉంటారని కొందరి ఫీలింగ్. రక్తం, ధూళి, అరుపులు, పేలిపోతుండే మందుగుండు ఇవన్నీ వాళ్లకు చాలా దూరం, చాలా అసౌకర్యవంతం. లైన్ ఆఫ్ కంట్రోల్ కు 1000 మైళ్ళ దూరంలో కూర్చుని శాంతి కావాలని కోరుకోవడం చాలా తేలిక. అంతేకాదు, సాయంత్రం అయితే ఏ పార్టీకి వెళ్ళాలి, తరువాతి సినిమాకు ఎక్కడి నుంచి ఫైనాన్స్ తెచ్చుకోవాలి, ఇవే మీ సమస్యలైనప్పుడు శాంతి కావాలని అడగడం మరింత తేలిక. కానీ శాంతి అంటే పంచ్ డైలాగ్ కాదు, అది యుద్ధం ముగిశాక వచ్చే అంతమ ఫలితం. స్టాప్ టెర్రరిజం, నాట్ ట్యాక్స్ అన్న మహేష్ భట్ కంటే 10 ఏళ్ల పిల్లలు కూడా పరిణతితో ఆలోచిస్తారు.